మీ పేరండి? నా పేరు వీరాఘరెడ్డి. ఎక్కడ నుండి వచ్చారు? ఈ ఊరే మరి పామరే. ఓకే, ఎలా ఉందండి ప్రజల్లో పరిపాలన గురించి స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది, అసలు సూపర్ అన్నమాట పరిపాలన మాత్రం. ఇటువంటి పరిపాలన ఒక 60 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు నాయకులు ఎవరు చేయలేదు, ఇక ముందు చేస్తారని ఆశ కూడా ఏ ప్రజలకు లేదు. మొత్తం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి మీద ఆశపడి ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పైకి మాట్లాడుతున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు వేసే ఓటు మాత్రం జగన్కి తప్ప ఇంక ఏరే వాళ్ళకి వాళ్ళకి ఓటు అంటే సిద్ధంగా లేరు జనం. అంత బాగుంది. టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి. ఈసారి డిపాజిట్లు కూడా ఉండకుండా చేస్తాం. వైసీపీ ఎప్పుడు ఒక్కళ్ళు రాలేదు. ఇంతకుముందు మొత్తం వామపక్షాల పార్టీలు అన్నింటినీ కలుపుకొని వచ్చాడు. అప్పుడు ఆ సార్ నెగ్గాడు, ఆడి పరిపాలన ఏంటో జనం చూశారు. మళ్ళీ ఓడిపోయాడు. మళ్ళీ నేనే గొప్ప అని చెప్పేసి అనేక పథకాలు అన్నాడు. మాకు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, రుణమాఫీ అన్నాడు, డోక్రా ఆడలకు రుణమాఫీ అన్నాడు, బంగారం బ్యాంకులో పెట్టుకున్న బ్యాంకులు తెచ్చుకోకండి, మీకు అక్కడ ఉండించుకోండి, నేను తెచ్చేస్తాను అన్నాడు. ఏమీలో చేతులు ఎత్తాడు, ఆడన్నాడు ఆ మాట అన్నాడు. ఇప్పుడు అన్ని కాదు నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక మాట, బాబు గారు ఇంతకుముందు నెగ్గినప్పుడు ఇంతకుముందు పార్టీలకు వస్తానన్నప్పుడు 600 హామీలు ఇచ్చాడు. ఇవాళ 600 హామీ మేనిఫెస్టోలు పట్టుకొని నేను అవి చేశాను, ఇంకా ఈయన చేయలేకపోయింది చేస్తానని చెప్పానండి. ఆయన దగ్గర దమ్మంటే ఇన్ని ప్రశ్నలు ఈయన జవాబులు అక్కర్లేదు. 600 హామీలు ఇచ్చాడు. ఆడవాళ్ళకి చేస్తానన్నాడు, పిల్లలకు చేస్తానన్నాడు, అలాగే ఉద్యోగాలు లేని పిల్లలకి చేస్తానన్నాడు, ఉద్యోగాలు లేని పిల్లలకి 2,500 ఇస్తానన్నాడు. ఇవన్నీ అనేక 600 హామీలు ఇచ్చాడు. ఈ 600 హామీలు చేసినంటే ఆ మేనిఫెస్టోని పట్టుకొని ఇవాళ ఎలక్షన్లోకి రమ్మానండి, అప్పుడు ఆలోచిస్తాం ఆయన గురించి. ఎన్ని చెప్పిన అబద్ధాలు, మోసం, ఎలా మోసం చేయము, ఎలా దోసుకోము ఈ రాష్ట్రాన్ని మొత్తం మింగడానికి రెడీగా ఉన్నాడు అతను. ఈ పేద ప్రజలందరినీ కాపాడటానికి మాత్రం ఆయన రావట్లేదు. అతను కేవలం లాస్ట్ అండ్ ఫైనల్లో ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మొత్తం కంప్లీట్ ఊరిసేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ ఒక ప్రజలు కానీ తెలుసుకోకుండా ఎక్కడైనా మోసపోయింటే మాత్రం తర్వాత మళ్ళీ భవిష్యత్తు ఇంకా తర్వాత రాజకీయ నాయకుడు, ఇటువంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మహానాథ వచ్చేవాడు ఉండడు, వీళ్ళు కాపాడేవాడు కూడా ఉండడు. ఎవరిని కూడా యుద్ధం అంటున్నా, జగన్కి యుద్ధం చూపిస్తాను అంటున్నారు టీడీపీ. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయాక ఇంకాడికి యుద్ధమే కదా, సక్కబెట్టుకు పోవటమే కదా. ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు సిద్ధపడి ఉన్నారు. మేము ఎప్పుడు వస్తాడా జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడు ప్రకటిస్తాడా, మేము రెడీ అంటున్నారు వాళ్ళు. మీకు మరి సిద్ధంగానే ఉన్నారు ప్రజలంతా కూడా. ఈ మాకు యుద్ధం అయిపోయాక చక్క పెట్టుకుని వెళ్ళిపోవడమే కదా, ఇంకేముంటుంది. మీకు అర్థమైందా? ఎప్పుడు ఆయన రెడీగా ఉన్నాడు. అక్కడ తెలంగాణలో బిల్డింగ్ కట్టుకున్నాడు, అక్కడ చక్కగా అన్ని చక్క పెట్టుకున్నాడు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్లో చోటాకి వచ్చాడు. ఒకవేళ కుదిరితే ఉంటాడు, కుదరపోతే దుకాణం చక్క పెట్టేస్తాడు. ఇంక యుద్ధం అయిపోయినట్టే కదా. నేను 24 సీట్లో పోటీ చేస్తాను, 24 సీట్లు గెలిచి తీరుతానని చెప్పాను. అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అండి. ఏం చేద్దంటే ఆయన గారు ఫస్ట్ నుంచి అప్పుడు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి. ఈ రోజు వరకు కనీసం ఆయన డిపాజిట్ వచ్చిన పాపన వల్ల ఎక్కడన్నా ఆయన గురించి నమ్మే నమ్మకం ఎక్కడ లేదు. నమ్మకం లేదు, మనిషి దగ్గర యథార్థత లేదు. ఒకవేళ ఆడవాళ్ళు ఎవరైనా నమ్ముతారా అంటే, ఆడవాళ్ళకి ఈ పని మేము చేస్తా అంటే ఆడవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ నమ్మే ప్రదేశం లేదు. కాపులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నారు సార్. ఏదో చిన్న చేతిగా పిల్లలు తప్ప ఎవరో కూడా పవన్ కళ్యాణ్ నమ్మే ప్రదేశం లేదు. మీరు అడగండి, మీకు ఏ అభివృద్ధి కావాలో. ఒక 60 సంవత్సరాల మట్టి ఉన్న రాజకీయం మొత్తం అడగండి, నేను చెప్తాను. మీరు టైం ఇవ్వండి, నేను చెప్తా. మీరు అడిగే ప్రశ్న చిన్న అడుగుతున్నారు, పెద్ద అడగండి, ఏమడుగుతారు? విద్యారంగం ఎలా ఉంది అసలు? విద్యారంగం ఇంతవరకు మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ అడగండి, ఇక్కడ ఉన్న పిల్లల్ని అడగండి, వైద్య రంగం ఎలాగుందో, విద్యారంగం ఎలాగుందో. ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలకి వాళ్ళు చెప్తారు సమాధానం. సూపర్ అన్నమాట. ఇంక ఇటువంటి పరిపాలన ఎప్పుడూ చూడలేదు. ఇటువంటి విద్యాపదేశం ఇంక ఎక్కడ కూడా లేదండి. అటువంటి విద్యాపదేశం జరుగుతుందండి. ఈ పిల్లల మీద ఇజ్జుకి ఎంతగా ధనం ఎందుకు ఖర్చు పెడుతున్నాడంటే, రేపొద్దున్న ఈనాటి పౌరులే రేపుటు పౌరులు అన్నమాట. వీళ్ళందరూ కూడా రేపొద్దున వీళ్ళే ఆస్తి అన్నమాట. ఇది రాష్ట్రానికి అంతరికీ కూడా. అంచేత పిల్లల మీద ఎంత దృష్టి పెట్టాడు, ఏ రాజకీయ నాయకుడు కూడా పెట్టలేదు. ఇప్పుడు రోడ్ల గురించి మాట్లాడుతున్నారు చాలా మంది. రోడ్లు చాలా వరకు అవని ఇంకా కొన్ని అవ్వాల్సినవి ఉన్నాయి, కొన్నేమో కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నాయి. రోడ్లు ఎవరు చేస్తున్నారంటే ఒకే ఒక్క కులం చేస్తుంది రోడ్లు. అన్ని కులాల వాళ్ళు చేయటం లేదు. మీకు అర్థమైందా? కాంట్రాక్టులు వాళ్ళే చేస్తున్నారు. వేరే వాళ్ళకి ఎవరికి కాంట్రాక్టులు తెలియవు. వాళ్ళకి బాగు రావాలంటే రోడ్లు లాగాలి. రోడ్లు లాగితే బాబు వస్తాడని ఆలోచన వాళ్ళకి. మీకు అర్థమైందా? ఆయన చేత ఆ రోడ్లు ఆఫ్ చేసుకుంటూ వచ్చాడు. పోయి రోడ్ల బిల్లు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆఫ్ చేయడం చెప్పగలరా? మీరు చెప్పలేదు. మీకు అర్థమైందండి? రోడ్లలో ఈ బిల్లు ఆఫ్ చేసాడు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ చెప్పడం ఏం ఆధారం లేదు. ఏ రోడ్డు పోతే ఆ రోడ్డుకి బిల్లు అవుతుంది, బిల్లు అవ్వకుండా లేదు. స్పందన ఎలా ఉంది? వైసీపీ ప్రభుత్వం చాలా బాగుంది. సంక్షేమ పథకాలు ఎలా వెళ్తున్నాయి ప్రజల్లోకి బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఆ సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి కాబట్టి ఈరోజు మీటింగ్ ఎంతమంది జనం స్వచ్ఛందంగా రావడం జరిగింది. విద్యా దీవెన, విద్యా కానుక అన్ని ఎలా అందరికీ పడుతున్నాయి? అందరికీ పడుతున్నాయి, ఎవరు మిస్ అవ్వట్లేదు. అందరికీ పడుతున్నాయి, అందరూ శుభ్రంగా చదువుకుంటున్నారు.
విద్యా రంగం, వైద్య రంగం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎలా ఉంది? చాలా డిఫరెన్స్ ఉంది. స్కూల్స్ డెవలప్మెంట్, హాస్పిటల్స్ డెవలప్మెంట్, ఇంతకుముందు ప్రభుత్వాలు మొత్తాన్ని గాలికి వదిలేసినాయి. స్కూల్స్ లేపేసినాయి, ఎస్సీ హాస్టల్స్ లేపేసినాయి. జగనన్న వచ్చిన తర్వాత అన్ని హాస్టల్స్, హాస్పిటల్స్, విలేజ్ క్లినిక్స్ ఇలా హెల్త్ పరంగా మాత్రం మంచి కేర్ తీసుకుంటున్నారు. వయోజనులకు మాత్రం దూర ప్రాంతాలకు వెళ్లకుండా చక్కని వైద్యం అందుతుంది. టీడీపీ జనసేన ఇంతకన్నా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేసి పెడతాం, చేసింది వైసీపీ ఏం లేదని చెప్పండి. 14 సంవత్సరాలు సీఎంగా చేసి ఏమీ చేయలేకపోయాడు. రేపు వస్తే ఏదో చేస్తామంటున్నాడు. 24 సీట్లు తీసుకున్నటువంటి వాడు మేము ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తామంటున్నాడు. 24 సీట్లకి ఆయన సీఎం, 24 సీట్లకి ఆయన సీఎం అవుతాడా? ఇంత మంచి పథకాలు జనాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకా వాళ్ళు ఇచ్చేదేంటి? అలా కాదు సార్, ఏదైనా మీటింగ్ లో కనీసం ఒక్క మీటింగ్ లో మేము ఇది ఇస్తామని చెప్పాలి వస్తే పలానా కార్యక్రమం మీటింగ్ చేస్తాం పెట్టాడు. ఎన్ని చెప్తున్నాడు అనే మాట వాళ్ళ నోటెంబటే లేదు. ఎంతసేపు జగన్ దింపుతాం, ఆడిని దింపుతాం, ఇది తప్ప మేమేం చేస్తాం అనేది మాత్రం చెప్పట్లా. అలా సంక్షేమం ఏమీ లేదని ఆరోపిస్తున్నారు వాళ్ళు టీడీపీ జనసేన. సంక్షేమం అంటే జన్మభూమి కమిటీలు లేవు, దోసుకోవడం లేదు, తింటం లేదు. అది వాళ్ళకి సంక్షేమం అంటే జన్మభూమి కమిటీలు బాగుపడటం, నాయకులు బాగుపడటం సంక్షేమం. ప్రజలు బాగుపడటం సంక్షేమం కాదు వాళ్ళ దృష్టిలో. జగనన్న ప్రభుత్వంలో ప్రజలు బాగుపడుతున్నారు, ఇది సంక్షేమం లాగా వాళ్ళకి కనిపించట్లా. ఎందుకంటే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళట్లేదు కాబట్టి. అది పరిస్థితి. టీడీపీ జనసేన రెండు పార్టీలు కదా, వైసీపీ ఒకటే పార్టీ, ఎదుర్కోగలంట. రెండు కాదు ఏపీలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఏకమై వచ్చినా కూడా అది ఎవరు ఢీ కొట్టలేరు. 175 175 గ్యారంటీ, ఇది పక్కా. మళ్ళా సీఎం జగనే. జగన్ ఢీ కొట్టేటువంటి పరిస్థితి లేకనే అందరూ కలిసి రావటం. ఇప్పుడు ఆయన వచ్చి 5 సంవత్సరాలు సేమ్ బడ్జెట్ కూడా వాళ్ళకంటే ఎక్కువేం కాదు. సేమ్ బడ్జెట్ లో ఇన్ని సంక్షేమ పథకాలు ఈయన ఇవ్వగలుగుతున్నప్పుడు ఈయన ఇచ్చే సంక్షేమ పథకాలు చెప్పటానికి గుర్తుండట్లేదు, వాళ్ళది చెప్పుకోవటానికి ఒకటి కూడా లేదు. వాళ్ళు చేసే కనీసం వాళ్ళు చేసిన సంక్షేమ పథకం మేము ఒకటి చేసామని చెప్పుకోవడానికి వాళ్ళకి లేదు. జగనన్న చేసి చెప్పడానికి మాకు జ్ఞాపకం రావు. ప్రజలకు అందనంత విధంగా ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇప్పుడు టీడీపీ వాళ్ళే చెప్పలేరు. వాళ్ళకంటే బాగా చేస్తామని చెప్తున్నారు కదా, వాళ్ళని చెప్పమనండి. జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు చేశారో వీళ్ళు అంతకంటే ఎన్ని ఎక్కువ చేయగలరో చెప్పమనండి. అది వచ్చేది వైసీపీ ప్రభుత్వం. డెఫినెట్ గా జగనే పక్కా.